హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పార్టీలో చోటు చేసుకున్నటువంటి ఆ పరిణామాల గురించి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటికే అక్కడ కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయినటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మరో కీలక నేత కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, అది మనం చూసాము. ఇకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు పార్టీ మారే ఆలోచనలు కొంతమంది ఉంటే అసలు రాజకీయాలకే దూరంగా ఉంటామని కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నుంచి మరో కీలక నేత కూడా పార్టీ మారబోతున్నట్లు, కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరబోతున్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఆ కీలక నేత ఎవరు? చాలా మంది కీలక నేతలు ఉన్నారు పార్టీ మారాలని. ఎందుకంటే ఏం జరుగుతుందో రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి బయట ఉంటారా, లేకపోతే కేసుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చి జైలు పాలవుతారా, అయినప్పుడు పార్టీని నడిపే వాళ్ళు ఎవరు, మరి ఎన్డీఏ ఏదైతే కూటమి ఉందో ఈ ప్రభుత్వం మనల్ని వదిలిపెడుతుందా అంత సులభంగా అనేటువంటి ఆలోచనలో పడ్డారు. ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఒక జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే 10 మందిలో కూడా కనీసం 8 మంది ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారు. అలాగే ఎంపీలు ముగ్గురు కూడా వెళ్ళిపోయే పరిస్థితి, 4 కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఉండాలి అనేది ఈ చేతులారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ మీద కక్ష కట్టి కేసులు పెట్టి వేధించాడు నాయకులందరినీ, చాలా మంది నాయకుల్ని, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. అది చట్టం తన పని చేసుకుంటూ పోతూ ఎక్కడైనా తెలుగుదేశం పరిపాలనలో అక్రమాలు అన్యాయాలు జరిగితే కేసులు పెట్టద్దని ఎవరు చెప్పరు. కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలి, చట్టం తన పని తాను చేసుకోవాలి. అలా కాకుండా ఏమైపోయిందంటే సంబంధం ఉన్నా లేకపోయినా ఏదో ఒక లింకు కలిపి కేసులు పెట్టడం, అలాగే ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తూ ఉంటే కూడా ఆపడం, కేసులు పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఆ యొక్క వేధింపులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రత్యేకించి జనసేన బీజేపీ వాళ్ళ పెద్దగా దాన్ని పోనీలు వదిలేయమని అనుకున్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా దొరికిన మేరకు కేసులు పెట్టాలా, వాళ్ళకి ఇబ్బందులు పెట్టాలా అనేటువంటి ఒత్తిడి ఉంది ఆ పార్టీ మీద. అయినా కూడా చంద్రబాబు నాయుడు తొందరపడ్డం లేదు. చూడండి, కేసులు పరిశీలించండి, ఆరోపణలు ఫిర్యాదులు పరిశీలించి ముందుకెళ్ళండి అంటున్నాడు. చూస్తున్నాం కదా, వరుసగానే జరుగుతున్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా అభద్రతా భావం ఏర్పడింది వైఎస్ఆర్సీపీ యొక్క నాయకుల్లో. చేతులారా మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్పే మాటలు వినకుండా ఆయన ఒడ్డెద్దు పోకడతో పోవటం వలన మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉండినా కూడా ప్రయోజనం ఏమిటి? 5 సంవత్సరాలు ఎలా మనం కాలం గడుపుతాము? మరి ఈయన గారు ఏమైనా కేసుల్లో విచారణ జరిగేటువంటి కేసుల్లో శిక్ష పడితే మన పరిస్థితి ఏంటి? తర్వాత ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటాయంటే ఆల్టర్నేటివ్ నాయకత్వం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆల్టర్నేట్ నాయకత్వం లేదు. ఒకవేళ ఆయన తప్పుకుంటే ఏదో కారణాల వలన హూ ఇస్ ద నెక్స్ట్ పర్సన్? ఎవరు లేరు. భారతి గారితో సాధ్యమవుతుందా పార్టీని నడపడం? ఆమె తెలివితేటలు ఆమెకు ఉండొచ్చు, మంచిగా చదువుకొని ఉండొచ్చు, కానీ పొలిటికల్ పార్టీని నడిపేంత ఉందా అనేది ప్రశ్న. ఆమె నడపగలుగుతా? ఆ మాట ఎవరైనా వింటారా? ఎలా పార్టీ గట్టెక్కుతుంది అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మరో ఒక నాయకుడు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే చాలా మంది. ఇప్పుడు ఆయన దగ్గర అత్యంత విశ్వాసంగా ఉన్న విజయసాయిరెడ్డి విషయంలోనే సభ్యులు కూడా పోయే పరిస్థితి ఉంది. ఆయన బీజేపీ టచ్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా విశ్వాసపాత్రుడు, బంధువు అవుతాడు కూడా జగన్మోహన్ రెడ్డికి. ఇది నెల్లూరు జిల్లా. అక్కడ వైఎస్ఆర్సీపీలో 2-3 గ్రూపులు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి గారు తనను నిర్లక్ష్యం చేశారని, మంత్రి పదవి పోయిందని అనేక ఆవేదనలు ఆయన చెందుతూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు సంబంధించిన వారికి. అయితే ఇక్కడ ఎవరు చేర్చుకుంటారు వీళ్ళను? వైఎస్ఆర్సీపీ వాళ్ళని వస్తే తెలుగుదేశమా, బీజేపీ, జనసేన అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా డోర్లు ఓపెన్ చేయలేదు. డోర్ ఓపెన్ చేస్తే పులోమని వచ్చేస్తారు. చేయలేదు అంటే ప్రధాన నాయకులకి. సరే, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఏదో కౌన్సిలర్లు లేకపోతే చిన్న చిన్న వార్డు మెంబర్లు, నాయకులు, సర్పంచులు వాళ్ళు చేరటం వేరు. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, కాస్త జనములో పలుకుబడి ఉండేటువంటి వాళ్ళు చేరటం వేరు. వాళ్ళు చేరే విషయంలో ఆచితూచి ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అసలు ఎవరైనా మాజీ మంత్రులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ అవినీతి రహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. అలాంటి వాళ్ళని తీసుకుంటే పార్టీ ఇమేజ్ ఏమవుతుంది? పార్టీలో ఉండే కార్యకర్తలు గొడవ పెడతారు కదా అని డోర్ ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఆచితూచి ఆలోచిస్తున్నారు. జనసేన కూడా అలాగే ఆలోచిస్తుంది. ఏదో ఒకరో ఇద్దరు చేర్చుకున్నారు కానీ ఎవరిని ఇంకా. బీజేపీ కూడా అదే పరిస్థితి. బీజేపీ కూడా ఆచితూచి ఆలోచిస్తున్నది. మరి వీళ్ళు ఏ పార్టీ లేకపోవాలా? అధికారంలో ఉన్న పార్టీకి పోవాలని చూస్తారు. ఎందుకు? షెల్టర్ కావాలా, భవిష్యత్తు ఉండాలి అనేటువంటి ఆలోచన. అందువలన గడ్డు కాలమే రాబోయేటువంటి కాలం గడ్డు కాలంగానే జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కనిపిస్తున్నది ఇప్పుడు. మరి ఏం పరిణామాలు ఎలా మారుతాయి, మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన ధైర్యం ఇవ్వడానికి ఏదో తను ఈ కూటమి ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తున్నట్టు ఆయన చిన్న సంఘటనలకే ఒకటి రెండు మాటలకే ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీకి పోయి ధర్నా చేయటం, అది అపాస్య పాలు కావటం. ఇక ఎవరు చనిపోతారా అని ఎదురు చూస్తూ, ఎవరు చనిపోతే అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ ఏదో ఒకటి మాట్లాడడము, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేసినా కూడా అసలు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ బండబూతులు తిట్టి అనేక ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఏమో విదేశాల్లో తిరుగుతున్నారంట. ఒకరు లండన్లో, ఒకరు అమెరికాలో, ఒకరు ఇంకో చోట ఉన్నారు. వాళ్ళ అడ్రస్ లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడికైనా వస్తే ఎవరున్నారు ఆయన చుట్టూ? ఆ సోకాల్ లీడర్లు ఎవరు కనపడడం లేదు. ఇప్పుడు మళ్ళీ అనేక వార్తలు వస్తున్నాయి, వైవి సుబ్బారెడ్డిని కూడా పక్కన పెట్టాలి, అతని వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని. గతంలో విజయసాయి రెడ్డి విశాఖపట్నం విషయంలో అక్కడేదో భూముల వ్యవహారం జోక్యం చేసుకున్నాడని ఆయన పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డిని అక్కడికి పంపారు. ఆయన పోయినా అది జరిగింది అక్కడ భూముల వ్యవహారం. ఇప్పుడు పార్టీని ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి అంతా తానే వ్యవహరించి ప్రాణమైపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఊరికే ఎప్పుడో ఒకసారి ఏదో కనపడుతుంది ఆయన పక్కలో, ఏదో ప్రెస్ మీట్ లో చూశాను నేను, అంతే. కానీ మాట్లాడడం లేదు, ఏ విషయాల మీద కూడా మాట్లాడడం లేదు. మరి ఇక్కడ 151 మంది 11 మంది గెలిచారు, 140 మంది ఏమైపోయారు వాళ్ళందరూ? మరి ఏం చేస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు మనకెందుకులే అన్నట్టు ఉన్నారు. అంటే ఖచ్చితంగా అగ్రనాయకుడు తప్పు చేశాడని చాలా మంది సోషల్ మీడియాలో కూడా వీడియోలు చూశాను. తప్పంతా జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇందాక మీరు అన్నట్టు అసలు ఏ పార్టీలో చేరాల్సిన అవసరం ఉండలేదు, వెళ్ళిపోదాము అని చెప్పి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటే కష్టము ఈయనతో అని. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభ్యులు, మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని అతని వ్యక్తి ఇవాళ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఎక్కడేమి చావులు జరిగినా, గొడవలు జరిగినా ఆడిపోతానంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఓడిపోతే గానీ నువ్వు రిలీజ్ కావా? ఏ రోజైనా కూడా నువ్వు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను బటన్ నొక్కుతానే నాకు ఓట్లు పడతాయా పడవా అని చెప్పి ఏం సమాచారం నీ దగ్గర ఉంది? ఎందుకు ఇవాళ నువ్వు అన్ని బటన్లు నొక్కినా కూడా ఓట్లు వేయలేదు? 40%కే పరిమితమైంది. 57% ఎన్డీఏ కూటమికి వచ్చింది. 17% చిన్న విషయం కాదు కదా. మరి అంత 11 సీట్లకు పరిమితం అయిపోతుంది. 4 పార్లమెంట్ సీట్లకు పరిమితం, 22 ఉంటే 4కే పరిమితం అయిపోతుంది. ఇది
సమీక్ష చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ ఏం కనపడలేదు. సమీక్ష చేసినా కూడా అక్కడ నీకు స్వేచ్ఛ ఏం లేదు ఎవరికి. వాళ్ళు ఎవరన్నా తప్పంత నీది అని చెప్పేంత ధైర్యం ఎవరికి ఉంది అక్కడ? సమీక్ష జరిగితే కూడా మొదటేదో ఓడిపోయిన వెంటనే ఒక మీటింగ్ పెట్టాడు. అప్పుడు సమీక్ష అలా కాకుండా ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం సమీక్ష జరగలేదు, ఎవరిని మాట్లాడేది లేదు. ఆ విజువల్ చూశాను నేను. థ్యాంక్ యూ సార్.